చిత్తూరు జిల్లా వ్యాప్తంగా హౌ ఉర్దూ సిఖంగే కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ జనాబ్ మహమ్మద్ ఫరూక్ షుబ్లీ పలమనేరులో పర్యటించారు. అనంతరం మాట్లాడుతూ రాబో రోజుల్లో ఉర్దూ డెవలప్మెంట్ అదేవిధంగా ఉర్దూ భాష ప్రావీణ్యం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమం ప్రవేశపెట్టారని, అందులో భాగంగా రాష్ట్రం మొత్తం అన్ని కార్యక్రమాలను అమలు పరుస్తూ పిల్లల్లో చైతన్యం తప్పించే విధంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఉర్దూ భాషను రెండో భాషగా చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో చిత్తూరు జిల్లా అధ్యక్షులు కాజా పీర్, పలమనేరు పట్టణ అధ్యక్షులు మహబూబ్ బాషా అఫ్రోజ్, మస్తాన్ భాయ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నదీం పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే ఆవో ఉర్దూ సీఖే కార్యక్రమం ఉందో, ఈ ఆవో ఉర్దూ సీఖే అంటే రండి ఉర్దూ భాషను నేర్చుకుందాం అన్న బహుత్కరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రతి చోట కూడాను ఈ సమ్మర్ క్యాంప్ ఏదైతే నడుస్తుందో ఈ పిల్లలకి అందరికీ కూడాను ఉర్దూ భాష నేర్పించాలన్న ఒక సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ ఒక బహుత్కరమైనటువంటి ప్రణాళికను రచించి ముందుకు కొనసాగుతుంది. అందులో భాగంగానే ఈ రోజున చిత్తూరు జిల్లా పలంనేరుకి కూడాను మన గౌరవ శాసనసభ్యులు అమరన్న గారికి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయగానే, నేను లేకపోయినా కానీ ఇక్కడ మీరు ఖచ్చితంగా ఇక్కడికి విచ్చేసి కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మైనార్టీ నాయకులందరికీ కూడాను ఇన్ఫార్మ్ చేసి ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున ఏదైతే ఉర్దూ భాష ఉందో ఈ ఉర్దూ భాషకి మతంతో సంబంధం లేదు. అదేవిధంగా ఉర్దూ భాష ఒక మతానికి సంబంధించినటువంటి భాష ఏమాత్రం కూడాను కాదు అన్న నినాదం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఈ ఉర్దూ భాష ప్రేమికులు అందరూ కూడాను మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకునేటప్పుడు మొహసినే ఉర్దూ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఉర్దూ భాషాభిమానులు అందరం కూడాను ఆయనకి ఇచ్చినటువంటి గౌరవప్రదమైనటువంటి బిరుదు మొహసినే ఉర్దూ, అంటే పరోపకారి. అంటే ఎవరైనా కానీ మాపై ఉపకారం చేస్తే దాన్ని కొండంతగా భావించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది నేను పాటిస్తున్నటువంటి ధర్మానుసారంగా. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఏదైతే ఉపకారం ఉందో అది కొండంతగా ఉంది. కాబట్టి ఆ విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడాను జనాల్లో నుక్ అండ్ కార్నర్ తీసుకెళ్ళడానికి ఆయన చేసినటువంటి సేవలు, అటు మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ కానివ్వండి, అదేవిధంగా 360 పైగా ఉన్నటువంటి ఉర్దూ ఘర్ కమ్ షాదీఖానాలు కానివ్వండి, లేకపోతే ఉర్దూని రెండవ అధికార భాషగా చేయడం కానివ్వండి, అదేవిధంగా ఉర్దూలో స్పెషల్ డిఎస్సి తీసుకొని రావడం కానివ్వండి, ఇవన్నీ కూడాను ఈ మొత్తం దేశంలో ఎవరైనా ఉర్దూ భాషకి ఎవరైనా ఉపకారం చేశారంటే కనుక ఒకే ఒక్క పేరు వినపడుతుంది. ఆ ఒక్క పేరే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇటువంటి బహుత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్ళడానికి సహకరిస్తున్నటువంటి మన గౌరవ మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి వర్యులు పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారికి, అదేవిధంగా మన సలహాదారులుగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ అహ్మద్ షరీఫ్ గారికి, అదేవిధంగా మా సోదరుడు మా వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి రీసెంట్ గా అపాయింట్ అయినటువంటి వైస్ చైర్మన్, ఇటువంటి ఒక మంచి టీం ని కూడాను ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే ఇప్పుడు 10th రిజల్ట్ వచ్చింది కదా సార్, స్టేట్ వైజ్ ఉర్దూ స్కూల్ సంబంధించి రిజల్ట్ ఎంత వచ్చింది, ఏ విధంగా ఉంది? చాలా బ్రహ్మాండ. రాష్ట్రంలో మొత్తంలో చూసుకుంటే కనుకండి మీకు రోష్ని పథకం అని చెప్పేసి ఒక పథకం తీసుకొచ్చారు. ఆ రోష్ని పథకం ద్వారా 1146 ఉర్దూ స్కూల్స్ ఉన్నాయి. ఈ ప్రతి ఉర్దూ స్కూల్లో కూడాను మోస్ట్లీ 90% కన్నా ఎక్కువ మంచి రిజల్ట్ అనేది సాధించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ రోజున కేవలం ఉర్దూ స్కూల్స్ అని చెప్పేసి కాదండి, మీరు చూసుకుంటే కనుక గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నటువంటి విద్యార్థులు వారు సాధించినటువంటి ఘనత, ఈ ఘనత వారు సాధించారు. కానీ వారికి వెనకాల వెన్నండు ఉండి తట్టినటువంటి నాయకుడు మా యువ నాయకత్వం. ఆయన పేరే నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి ఏదైతే 100 days ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ 100 days ప్రోగ్రామ్ వల్ల పిల్లలందరూ కూడాను బ్రహ్మాండంగా చదువుకొని వాళ్ళందరూ కూడాను మంచిగా ర్యాంకులు సాధించారు. పైపెచ్చు ఈ రోజున మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఏదైనా కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివితే కనుక ఆ విద్యా సంస్థల్లో మీకు వాళ్ళ యొక్క ఫోటోలు మెయిన్ ఎడిషన్స్ లో కొని వస్తాయి. కానీ ఇక్కడ మీరు చిత్తశుద్ధి చూడండి, నాయకుని యొక్క చిత్తశుద్ధి మనం గమనించాలంటే కనుక కొన్ని అంశాలు మనము చాలా సూక్ష్మంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా సూక్ష్మంగా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఆయన చేసినటువంటి ఘనకార్యం ఏమిటంటే మొత్తం కూడాను స్టూడెంట్స్ ఫొటోస్ మాత్రమే వేశారు, కానీ దానిలో ఎక్కడ కూడాను రాజకీయాన్ని తీసుకొని రాలేదు. కనీసం ఆయన మంత్రిగా ఉన్న ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆయన ఫోటో కూడా వేయలేదు, ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా వేయలేదు, ఎవరి ఫోటో కూడా వేయలేదు. ఈ సక్సెస్ ఎవరిదైతే ఉందో వాళ్ళు ఎంజాయ్ చేయాలని చెప్పేసి వాళ్ళ ఫోటోనే వేసి
ఈ గతంలో మనం చూసాం చిక్కీ ప్యాకెట్లపై కూడాను ఫోటోలు వేసుకున్నటువంటి సందర్భాలు మనం చూసాము. మన ఏదైతే ఈ సర్వే రాళ్లు ఉంటాయో సర్వే రాళ్లపై ఫోటోలు వేసుకున్నటువంటి పిచ్చి సందర్భాలు, పిచ్చి రోజులు మనం చూసాము. కాబట్టి నాయకుని యొక్క చిత్తశుద్ధి ఇటువంటి అంశాలతోనే బయటపడుతుంది. సార్ ఉర్దూ కాలేజెస్ పెంచే అవకాశం ఏదైనా ఉందంటారు ఈసారి అకాడమిక్ ఇయర్ కి? ఒకటండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోకి వస్తాయి ఇవన్నీ కూడా. ఉర్దూ భాష అనేది, ఉర్దూ అకాడమీ ఈజ్ డిఫరెంట్. అండ్ అదే విధంగా ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోకి వస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు మీరు చూడండి, మీకు డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ అనేది కేటాయించారు. 5 సంవత్సరాలు దాన్ని పండుబెట్టారు. కనీసం ఒక రాయి ఎత్తి ఒక రాయి పక్కన వేసినటువంటి దాఖలాలు స్వయాన నేనే అక్కడికి వెళ్ళి పడిపోయినటువంటి ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డుని మనం తీసి మళ్ళీ దాన్ని సరిచేసి వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు అధికారంలోకి రాగానే అక్కడ ఉన్నటువంటి లోకల్ మంత్రివర్యులు టీజీ భరత్ గారు ₹1 కోటి విరాళంగా ఇచ్చి దాని తర్వాత ప్రభుత్వం ₹8 కోట్ల ఇమీడియట్ గా శాంక్షన్ చేసి ఆ పనులన్నీ కూడాను చాలా ఫాస్ట్ గా ముందుకు కొనసాగుతున్నాయి. ఉర్దూ సికంగకి సంబంధించి ఏ విధంగా ఉంది స్టేట్ మొత్తం? ఉర్దూ సీఖే వచ్చేసరి ఇది మొత్తం కూడాను 25,000 మంది విద్యార్థులను టార్గెట్ చేసుకుని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అటు శ్రీకాకుళం నుంచి తీసుకొని ఇటు చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా వరకు కూడాను ప్రతి నుక్ అండ్ కార్నర్ కూడాను మాకు ఉన్నటువంటి 36 లైబ్రరీస్ లోనే మాత్రమే కాకుండా అదనంగా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం ఇక్కడికి ఇచ్చేసామో ఇది మా లైబ్రరీ కాదు, ఇది లేకపోతే ఇది మా కంప్యూటర్ సెంటర్ కాదు. కానీ లోకల్ గా ఉన్నటువంటి ఎవరైతే ఉర్దూ పండితులు ఉన్నారో లేకపోతే ఉర్దూ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మీరందరూ కూడాను బయటికి తీసుకొని రండి, పిల్లల్ని ఉర్దూ నేర్పించండి అని చెప్పేసి వాళ్ళతో రిక్వెస్ట్ చేసి వాళ్ళు కూడాను అదే విధంగా రెసిఫికేట్ అయ్యారు. మేము అడగడం కాదు, మేము అడగకన్నా ముందే మనం ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చామో ఇమ్మీడియట్ గా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉపాధ్యాయులు అందరూ కూడాను ముందుకు వచ్చి మేమంటే మేము క్యాంప్ నిర్వహిస్తామని చెప్పేసి ముందుకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడాను క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా క్యాంపులు నిర్వహిస్తూ దాదాపు 25,000 కాపీలు వీటిని తీసుకొస్తే ఈ రోజున నా కార్లో ఎన్నైతే కాపీలు ఉన్నాయో అవి మాత్రమే మిగిలినాయి. ఇప్పుడు నెక్స్ట్ పిల్లలు ఇంకా డిమాండ్ అనేది పెరిగింది. ఇన్షాల్లా రాబోయే రోజుల్లో ఇది ఏదైతే అక్షరాభ్యాసానికి మనం స్టార్టింగ్ ఏ రకంగా అయితే తెలుగులో నేర్పిస్తామో అదే విధంగా ఉర్దూ భాషలో ఏంటంటే దీని నూరానీ ఖాయిదా అని చెప్పేసి ఒకటి అంటారు. అదే విధంగా ఇది కూడాను ఒక ప్రైమరీ బుక్ గా దీన్ని లిటరరీ కమిటీ అనేది స్థాపించామండి. 50 సంవత్సరాల్లో జరిగినటువంటి ఏదైతే లిటరరీ కమిటీ ఉందో ఆ లిటరరీ కమిటీ స్థాపించడము, అదేవిధంగా ఈ పుస్తకాన్ని తీసుకొని రావడం చరిత్రలో మొట్టమొదటిసారి. ఇది కూడాను గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చలవ. ఇంకా అడిగితే మీ టైం అయిపోతుంది.